నల్లా న్యూస్ ఛానల్. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని లాలాపేటలోని బీసీ హాస్టల్ను గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతి శోభన్ రెడ్డి, సికింద్రాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు హాస్టల్ను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు నూతన మెను అందడం లేదని తెలియజేయడంతో మంత్రి హాస్టల్ వార్డెన్ మరియు సంక్షేమ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ, హాస్టల్ విద్యార్థుల అవసరాలు పట్టించుకోవడం మన బాధ్యత. వారి ఆరోగ్యం, అభ్యున్నతికి నాణ్యమైన ఆహారం చాలా ముఖ్యమని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అధికారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రివర్యులు అధికారులను గట్టిగా హెచ్చరిస్తూ కొత్త మెను ప్రకారం ఆహారం అందించాలన్నారు. మార్పు లేకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతుందని భరోసా ఇచ్చారు. మన కార్ల మెనూ కార్డు నేను సఫిషియెంట్ ఉందా లేదా అని అడగలే. వాటర్ సఫిషియెంట్ ఉండలేదు, ప్రాబ్లం ఉందని చెప్తే అడుగుతున్నా. దాన్ని నువ్వు సఫిషియెంట్ ఉందంటే వాటర్లో సఫిషియెంట్ ఉండాలి కదా. మన కార్ల మెనూ కార్డు అయిందా? రాలే కదా, రాలే ఇక్కడ వచ్చిన చూద్దాం, అడుగుతున్నా చూసినప్పుడు పోయి ఎవరైనా పోయినంట. నేను సఫిషియెంట్ ఉందా లేదా అని అడగలే. వాటర్ సఫిషియెంట్ ఉండలేదు, ప్రాబ్లం ఉందని చెప్తే అడుగుతున్నా. దాన్ని నువ్వు సఫిషియెంట్ ఉందంటే వాటర్లో సఫిషియెంట్ ఉండాలి కదా.